నాకు నువ్వంటే ఇష్టమని చెప్పినా ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? నీకోసం ఎన్ని చేశానో మర్చిపోయావా? అని ఆవేశంగా ఫోన్లో ఏడుస్తూ మాట్లాడింది ఉష. అవతల నుండి కేర్లెస్గా, ఏంటే ఆడవాళ్ళు ఏడిస్తే అందరూ మిమ్మల్నే సపోర్ట్ చేస్తారని రెచ్చిపోతున్నావు? నువ్వింకా ఎవరెవరితో మాట్లాడుతున్నావో నాకు తెలియదనుకున్నావా? అని ఉష గురించి నీచంగా మాట్లాడాడు జగన్. ఉష ఒక గృహిణి, భర్త ఒక ప్లంబర్, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు. రోజు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడం, తీసుకురావడం, ఇంట్లో పనులతో టైంపాస్ చేసేది. ఒకరోజు ఫేస్బుక్ తిరిగేస్తూ ఉంటే అదేదో సింగింగ్ యాప్ కనిపించింది. ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఉన్న సినిమా పాటలకు మనం కూడా పాడొచ్చు అని తెలుసుకుని వెంటనే ఆ యాప్ డౌన్లోడ్ చేసింది ఉష. అందులో పాటలు పాడుతూ ఉంటే భలే సరదాగా అనిపించింది. అప్పటి నుండి బాత్రూమ్ సింగర్ కాస్త ఆ యాప్లో చాలా ఫేమస్ అయిపోయింది. అందులో పాటలు పాడటం వలన ఎలాంటి డబ్బులు రావు, కానీ మన టైంపాస్ కోసం ఎన్నైనా పాటలు పాడుకోవచ్చు. మొదట్లో ఉష కేవలం తన వీడియో కనిపించకుండా వాయిస్ మాత్రమే వినిపించేలా పాటలు పాడేది. తర్వాత ఆ యాప్లో కొందరు స్నేహితులయ్యారు. అలా జగన్ అని మరొక వ్యక్తితో ఉష పాడే పాటలు చాలామంది వినేవారు. మీ ఇద్దరూ మంచి పెయిర్, ఈ డ్యూయట్ ట్రై చేయండి అంటూ సలహాలు కూడా ఇచ్చేవారు. ఆ పొగడ్తలన్నీ ఉషకి చాలా ఆనందాన్ని ఇచ్చాయి. జగన్ కూడా నెమ్మదిగా ఉషకి క్లోజ్ అవుతూ వచ్చాడు. పాటలు కాస్త మాటలు, నెంబర్స్ ఇచ్చి పుచ్చుకోవడాలు, ఫోన్లో చాటింగ్లు, అర్ధరాత్రి వరకు కాల్స్, అలా వెళుతుంది. ఎప్పుడు చూసినా ఫోన్తోనే ఉంటుందని ఉషని తన భర్త రమేష్ కూడా విసుక్కున్నాడు. పిల్లల మీద ధ్యాస కూడా తగ్గిపోయింది. వాళ్ళకి టైంకి భోజనం కూడా పెట్టడం మానేసింది ఉష. ఇదంతా చూసిన ఉష భర్త చాలా గొడవ చేశాడు. ఇలా అయితే నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నావు అని ఆమె నుండి ఫోన్ లాక్కున్నాడు. అలా ఒక వారం గడిచిన తర్వాత ఉష తన భర్తకి సారీ చెప్పి తిరిగి ఫోన్ తీసుకుంది. వెంటనే జగన్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. అదంతా విన్న జగన్, మీ ఆయనకి కొంచెం కూడా నీ వాల్యూ తెలీదు ఉషా, నీలాంటి టాలెంటెడ్ సింగర్ని ఇంట్లో పెట్టుకొని ఇలా బిహేవ్ చేస్తాడా? అదే నేనైతే నెత్తి మీద పెట్టుకుని పూజించుకుంటా అని చెప్పాడు. అతని మాటలకు కరిగిపోయిన ఉష చాలా ఎమోషనల్ అయ్యింది. అవును ఉషా, నువ్వు రోజు మాట్లాడుతుంటే తెలియలేదు, కానీ ఈ వారం రోజులు ఒక యుగంలా గడిచింది తెలుసా? అప్పుడే అర్థమైంది నువ్వంటే నాకు చాలా ఇష్టమని అని చెప్తూ ఆగిపోయాడు జగన్. ఒక్కసారిగా అతను ప్రపోజ్ చేసేసరికి ఉషకేం తోచలేదు. జగన్, నాకు పెళ్ళయింది, పిల్లలున్నారు, నువ్వు ఇలా మాట్లాడడం ఏం బాలేదు అని మొహమాటంగా చెప్పింది ఉష. నిజం చెప్పు ఉష, నేనంటే నీకు ఇష్టం లేదా? చెప్పు, నీకు ఇష్టం లేదంటే ఇప్పుడే ఫోన్ పెట్టేస్తాను. ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను. నేనేమైపోయినా ఇంకా పట్టించుకోకు. నీకోసమే నేను పెళ్ళి కూడా చేసుకోలేదు తెలుసా? నీలాంటి అమ్మాయి నా లైఫ్లోకి రాదని తెలుసు, అందుకే నీతోనే నా లైఫ్ అని ఊహించుకున్నాను. ఇంకా నువ్వే కాదంటే నేను బ్రతికి వేస్ట్ అని సీరియస్గా చెప్పాడు జగన్. తప్పు జగన్, అలా మాట్లాడుకు. నువ్వంటే నాకు ఇష్టమే. నీ అంత బాగా నా భర్త కూడా అర్థం చేసుకోలేదు, కానీ అని మాటలు మధ్యలోనే ఆపేసింది ఉష. ఆమె ఏం చెప్పాలనుకుంటుందో గ్రహించిన జగన్, నీకు ఇష్టం లేని వ్యక్తితో కలిసి ఉంటున్నావు, మనసులో నన్ను పెట్టుకొని ఆ మాట చెప్పడానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు ఉషా? నీకు పెళ్ళయిందనే కదా. నా వరకు నీతో మొదటి పాట పాడినప్పుడే మన పెళ్ళైపోయింది. పెళ్ళంటే తాళి కట్టాలని లేదు ఉషా, నా మనసులో నీకు గుడి కట్టాను. అది ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ నీకు తెలియాలి అని ఏవేవో మాటలు చెప్పాడు. అవన్నీ విన్న ఉష మనసు కదిలిపోయింది. నోరు తెరిచి చెప్పకపోయినా జగన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మొత్తానికి మనసులతో పాటు మనుషులు కూడా క్లోజ్ అయిపోయారు. జగన్ ఇంట్లో ఒకసారి, అతని ఫ్రెండ్స్ రూమ్స్లో ఒకసారి, అలా ఇద్దరు చాలాసార్లు ప్రైవేట్గా కలుసుకున్నారు. చెయ్యకూడని తప్పు చేసేసింది ఉష. భార్య ప్రవర్తనలో మార్పు కనిపెట్టిన రమేష్ ఆమెపై నిఘా ఉంచాడు. ఫోన్లో ఎవరితోనో మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం చూసి ఒకరోజు ఉషను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు రమేష్. సిగ్గులేదా? పెళ్ళై పిల్లలున్నదానివి ఇలా వేరే వాడితో ప్రేమలో పడతావా? అర్ధనగ్నంగా ఒళ్ళు చూపిస్తూ ఏం చేయాలనుకుంటున్నావు అని చాచి చెంపదెబ్బ కొట్టాడు రమేష్. ఏడ్చి రాద్ధాంతం చేసిన ఉషని
తన భర్తతో పెద్దల సమక్షంలో మళ్ళీ కలిపారు. కానీ ఉష మాత్రం జగన్ ఆలోచనల నుండి బయటకు రాలేకపోయింది. ఈ గ్యాప్‌లో జగన్ ఆమెతో మాటలు తగ్గించేశాడు. అంతేకాదు, అతను పాటలు పాడే యాప్‌లో చాలామందికి వీళ్ళిద్దరి వ్యవహారం గురించి తెలిసిందని జాగ్రత్త పడాలి అనుకున్నాడు. దాంతో ఉషను దూరం పెట్టాడు. రోజు జగన్‌తో మాట్లాడడం అలవాటైపోయిన ఉష ఇలా తనని దూరం పెట్టడం తట్టుకోలేకపోయింది. భర్త పనికి వెళ్ళిన వెంటనే జగన్‌కి కాల్ చేసి, "నాకు నువ్వంటే ఇష్టమని చెప్పినా ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? నీకోసం ఎన్ని చేశానో మర్చిపోయావా?" అని ఆవేశంగా ఫోన్లో ఏడుస్తూ మాట్లాడింది ఉష. అవతల నుండి కేర్‌లెస్‌గా, "ఏంటే, ఆడవాళ్ళు ఏడిస్తే అందరూ మిమ్మల్నే సపోర్ట్ చేస్తారని రెచ్చిపోతున్నావు? నువ్వింకా ఎవరెవరితో మాట్లాడుతున్నావో నాకు తెలీదనుకున్నావా?" అని ఉష గురించి నీచంగా మాట్లాడాడు జగన్. "అలా మాట్లాడకు. నేను నీతో తప్ప ఇంకెవరితో ఇంత క్లోజ్ అవ్వలేదు. ఆఖరికి నా భర్తను, పిల్లల్ని కూడా పట్టించుకోవడం మానేశాను" అని ఏడ్చి మొత్తుకుంది ఉష. "హ్మ్. నీలాంటి ఆడవాళ్ళు ఇలాంటి యాప్స్‌లో సింపతి కోసం ఇలాగే చెప్తారు. నా భర్త మంచివాడు కాదు, నన్ను బాగా చూసుకోడు అని. ఏ, నేనేం ఆలోచిస్తున్నానో నీకు తెలీదా? అంత అమాయకురాలివేం గాదు. ఇంకా నీతో మాటలు అనవసరం. ఆల్రెడీ నీ వల్ల యాప్‌లో అందరికీ నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది. ఇక మీదటైనా నాకు దూరంగా ఉండు" అని కటువుగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు జగన్. మళ్ళీ ఉషతో మాట్లాడకుండా ఆమె నెంబర్ కూడా బ్లాక్ చేసేశాడు. ఇవేమీ తట్టుకోలేక ఉష బ్రెయిన్ పనిచేయలేదు. భర్త కాసేపట్లో ఇంటికి వస్తాడనగా పక్కింటి వాళ్ళకి చెప్పి పిల్లల్ని కాసేపు చూసుకోమంది. తలుపులు వేసి ఫ్యాన్‌కి చీర బిగించి ఉరివేసుకుంది. రమేష్ వచ్చి చూసేసరికి విగతజీవిగా ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించింది ఉష. చూశారుగా, ఆన్‌లైన్ పరిచయం ఎంతటి ఘోరాన్ని చేసిందో. ఇప్పుడు ఉష పిల్లలకు ఎవరు సమాధానం చెప్తారు? రమేష్ ఎలా జీవిస్తాడు? ఇవన్నీ ఆలోచించి ఉంటే ఉష ప్రాణాలతో ఉండేది. తన కుటుంబం ఎంతో ఆనందంగా ఉండేది. ఇది 2019లో నిజంగా కర్ణాటకలో జరిగిన ఒక సంఘటన. ఈనాడు వసుంధరలో ప్రచురితమైన వార్తను ఇలా వివరించాను. ఎప్పుడైనా మన లిమిట్స్లో మనం ఉండాలి. ఎలాంటి మాటలకు, చేష్టలకు ఆకర్షితులు అవ్వకూడదు. మగవాళ్ళు ఎవరైనా ఏం కోరి మాట్లాడతారో ఆడవాళ్ళు ఇట్టే పసిగట్టగలరు. అది తెలిసి కూడా మాట్లాడితే మనమే చనువిస్తున్నట్టుంటుంది. ఒక ఆడది బరి తెగించింది, అందరితో మాట్లాడుతుంది అనుకునే కంటే దీనికి చాలా పొగరు, ఎవరితో మాట్లాడదు అని అనుకోవడం మేలని నా అభిప్రాయం. తప్పుగా మాట్లాడితే క్షమించండి. నాకు అనిపించింది చెప్పాను.